సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామనవమి శుభాకాంక్షలతో వారఫలం కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ 2025 ఏప్రిల్ నెల 6వ తారీఖు ఆదివారం నుండి 2025 ఏప్రిల్ నెల 12వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యలో కేతువు, మీనరాశిలో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక రకమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. ప్రశాంతంగా, సంతోషంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే సూచన కనిపిస్తుంది. మీ ఆలోచనలను కొన్నింటిని నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలని, లాభాలని, అవకాశాలని ఈ వారంలో మీరు అందుకుంటారు. చంద్రమంగళ యోగం వల్ల జన సహకారము, జీవిత భాగస్వామి సహకారంతో మంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారంతో మంచి అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సంతానం విషయంలో కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఈ రాశి వారికి నూతన అవకాశాలు, నూతన ఆదాయం వచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పని భారము, శ్రమ అధికమవుతుంది. తద్వారా ఒక రకమైనటువంటి సంతృప్తికర వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది. కొన్ని జన సంబంధాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు శనగలను గురువారం రోజు పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలని, లాభాలని మీరు అందుకుంటారు. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి ఫలితాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఒక అసౌకర్యాన్ని, అశుభ వార్తను ఈ వారంలో వినాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని పెసర్లను లేక పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, సోమవారిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అవసరానికి అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాటును అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. అందుకు తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటారు. స్వయంకృతాపరాధం వల్ల కొన్ని సమస్యలను మీరే కొని తెచ్చుకుంటారు. మానసికమైన ఒత్తిడికి లోనై ఆ రకంగా మీరు ఇబ్బందిని పడేటువంటి సూచన ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం
ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నిత్యం సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు, ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భూ వాహన లాభాలు, సౌఖ్యాలు అందుకుంటారు. దుబారా ఆలోచనల్లో కొన్ని మీకు నిరాశను కలిగించే విధంగా ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని తెలుసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా, వ్యాపార పరంగా మంచి బలాన్ని పుంజుకుంటారు. ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని అలసందలను, అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభఫలితాలు, లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారంలో అనుకోకుండా ఒక సంతోషాన్ని, ఒక శుభవార్తను అందుకుంటారు. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందిగా మనకు సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లను, అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అనుకూల వాతావరణం నడుస్తుంది. సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి సంతోషంగా ఉంటారు. నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. దుబారా ఖర్చులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ వారంలో మీకు వచ్చే ఇబ్బందులుగా చెప్పుకోవచ్చును. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఒక్కానొక విషయంలో వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. భూ వాహన లాభాలు, సౌఖ్యాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి మీకు ఉంటుంది. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరగడం వల్ల సంతోషిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, గౌరవాన్ని ఈ వారంలో అందుకుంటారు.
మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. దుబారా ఆలోచనలు, ఖర్చులు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.